లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అండి. ఇంకా నేను నాకేం వద్దులేమ్మా, నువ్వు ఇంత లెక్కల ప్రకారం చేస్తున్నావు అని లాస్ట్లో వేస్తా క్లిప్పులు. ఆమె పన్నీర్ పరోటాకు ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసిందండి. 1/2 kg ఉల్లిపాయలు పొట్టు తీసి ఇచ్చింది. ఆ రోజు గురువారం అన్నమాట, అంటే నిన్న గురువారం కదా, కూరగాయలు మాకు అవసరం లేదని ఉల్లిపాయలు పొట్టు తీపిచ్చుకొని ఇంకేం చేస్తున్నాను నేను, గోధుమ పిండి తడిపింది కొంచెం ఎక్కువ చెయ్యి సారు ఉపవాసము అని అన్న. ఆ తడిపిన తర్వాత ఏమంటుంది, నిన్న నువ్వేం చేసినావు, 2 కూరగాయలు కట్ చేయించుకున్నావు, క్యాబేజ్ బీన్స్ అనింది. 1/2 kg క్యాబేజ్, 1/4 kg బీన్స్, అంతే కదా. ఈరోజు నేను అసలు కూరగాయలే కట్ చేయించుకోలేదు కదా, మరి అట్లా అంటే ఎట్లా, గిన్నెలు కూడా ఈరోజు చాలా తక్కువ వేసినాము, ఎండు కొబ్బరి కట్ చేయడానికి అది కోప్పడింది అనమాట. నేను కట్ చేయను అంటే, సరేలమ్మ ఒక్క నెలనే నేను అడిగింది, నేను అడ్జస్ట్ చేసుకుంటా పర్వాలేదు, నాకు బాగలేదని నేను పెట్టుకున్నాను. ఎవరికి బాగుండదు, ఇప్పుడు మీ ఆయన కూడా పనికి పోతాడు, మీ ఆయనకు కూడా బాగుంటుందా బయట పని చేయడానికి, ఎవరికి బాగుండదు అని గట్టిగా అనింది. నేను ఏంది, నాకు ఆరోగ్యం బాగలేదని నేను పెట్టుకున్నానే తప్ప నాకు రాదని కాదు పని, ఇప్పుడు నువ్వు డబ్బులకు వచ్చినావు, నువ్వు నన్నేంది అంటున్నావు అన్నా. అంటే ఆ మీనింగ్తో అన్నా, నువ్వు డబ్బులకు వచ్చి పని చేస్తున్నావు, నీకు బాగలేదంటే నేనేం చేయాలి, నీకు ఇష్టమైతే చేయి, లేకుంటే నువ్వు ఇంత లెక్కల ప్రకారము నువ్వు పిండి కూడా ఎక్కువ దడిపించుకున్నావు, నేను ఇందాక వేరే వాళ్ళ ఇంట్లో వంట చేసి వచ్చినాను అని ఎంత చూపించింది, పావు. నేను లాస్ట్లో క్లిప్ వేస్తే దాంట్లో పావు భాగం చూపించింది. అమ్మ నాకు వద్దు తల్లి, నువ్వు ఇంత లెక్కల ప్రకారము, ఆమెదన్న ప్రాబ్లం అంతా ఏంటంటే 2000 అప్పు అడిగింది. ఇలా నా జీతం 4500 ఇవ్వనందుకు గొడవ వేసుకొని రీజన్ లేకుండా మాట్లాడి నాకు ఫ్రీ సేవ చేస్తున్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడి, నువ్వు తల్లి గిన్నెలు ఒకటి తోము, ఇది వద్దు అంటే సరే అని చెప్పి ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. మా పాప ఏమైందంటే, ఏం లేదులే నువ్వు వెళ్ళు అంటే కూడా వినలే, గట్టిగా మాట్లాడుతూ ఉంటే, అమ్మ అసలు పనికే రావద్దు పో, నువ్వు సెటిల్ చేసుకో, నాకు వద్దు అని అంటే ఏమంటుంది, అయితే నువ్వు నెల రోజులకి పెట్టుకున్నావు కనుక ఇంత డబ్బులతో సర్దుకుంటాను, నువ్వు 5 రోజులకైతే నాకు రోజుకు ఒక్కొక్క పనికి 200, అంటే కిచెన్లో చేసిన పనికి 200, గిన్నెలకు 200, రోజుకు 400 లెక్క 5 రోజులకు లెక్క వేసేయాలి. నేను తీసుకొనని వెళ్ళిపోయింది. సరే రేపు సార్ వస్తాడు వచ్చి మాట్లాడుకొని, తీరా చూస్తే అది ఇందులో పావు భాగం అంట అండి చేయాలి. ఇట్లా లెక్కలు 1000 రూపాయలకు రోటీలు అంతేనా చేసేది, నెలకు 1000 రూపాయలు. మేము 16 రోటీలు అడిగినాం రోజు, నువ్వు 10 రోటీలు అని 16 చేయించుకుంటావు అనింది. ఇంతనే చూడండి పరోటాకు నేను పన్నీర్ పరోటా కట్ చేయించుకుంది. ఆ ఉల్లిపాయలు పొట్టు తీసి పెద్ద రచ్చ చేసి కింద సెక్యూరిటీ కాడికి పోయి చూస్తే ఆమె విజిటర్ లాగా వస్తుంది. మాకు అప్పుడే తెలుసు విజిటర్ అని, అయినా ఊరుకున్నాం, విజిటర్ లాగా వస్తుంది, ఎంట్రీ కాలేదని. 3 నెలలుగా చేస్తున్నాను అబద్ధం చెప్పి ఆఖరికి సొసైటీ వాళ్ళు నోరు మోపించి పంపించినారు.